హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి వినుకొండ కోఆర్డినేటర్ చిరంజీవి నాయక్ గారు వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. జై భారత్ అండి. సార్, రఘురామకృష్ణరాజు గారు మరి మొన్నటి వరకు కూడా వైసీపీలో ఒక రెబల్ ఎంపీగా ఉన్నారు. అందులో ఉండి కూడా వైసీపీ ఎన్నో విమర్శలు చేయడం చూసాం. అయితే ఆ తర్వాత వైసీపీకి రిజైన్ చేసి బీజేపీలో చేరుతాను వార్తలు వచ్చాయి, టీడీపీలో చేరుతాను వార్తలు వచ్చాయి, నర్సాపురం నుంచి తనే పోటీ చేస్తా అని చెప్పేసి ఒక స్టేజ్ మీద అనౌన్స్ కూడా చేశారు. కాకపోతే ఇప్పుడు బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చారు నర్సాపురం సీటు, అది వేరే వ్యక్తికి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి పరిస్థితి ఏంటంటారు? ఒకటండి, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఆయన పొలిటికల్ స్పాన్ మనం 2019 నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే ఒక ఫ్యూ మంత్స్ ఆర్ 1 year అంతవరకు ఆయన వైసీపీ ఎంపీగా కొనసాగారు. తర్వాత నుంచి ఆయన రెబల్ ఎంపీగానే ఆ సొంత పార్టీకి అగెనెస్ట్గా, సొంత ప్రభుత్వానికి అగెనెస్ట్గానే ఆయన మాట్లాడారు. సో ఆ క్రమంలో ఏంటంటే వైసీపీ లీడర్షిప్కి అతనికి ఒక గ్యాప్ వచ్చేసింది. ఆ టైంలో ఇంకా లోక్సభ స్పీకర్కి కూడా వాళ్ళు యాంటీ డిఫెక్షన్ లా కింద ఇతన్ని డిస్క్వాలిఫై చేయండి అని చెప్పారు. బట్ యాంటీ పార్టీ యాక్టివిటీస్ కింద కన్సిడర్ చేసి అతన్ని డిస్క్వాలిఫై చేయలేదు స్పీకర్ గారు. సో ఆయన ఎంపీగా కొనసాగారు. సో అదే కానీ ఇప్పుడు ఆయన ఎంపీగా కొనసాగిన టైంలో అసలు పార్లమెంట్కి ఏం కావాలో అనేది ఆయన అసలు ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ పర్టికులర్లీ నర్సాపురంకి వచ్చి ప్రజల అవసరాలు తీర్చే పరిస్థితి కానీ ప్రజల్లో అసలు కనెక్షన్ డిస్కనెక్ట్ అయిపోయింది అతనికి. ఒకటి తర్వాత యాంటీ డిఫెక్షన్లో ఏదైతే అండర్ 10th షెడ్యూల్ కాన్స్టిట్యూషన్లో ఉందో అందులో స్పీకర్ యొక్క డిస్క్రిప్షన్ మీద డిపెండ్ అయింది డిస్క్వాలిఫై ఎప్పుడు చేయాలా వద్దా అనేది. సో దాన్ని ఆ డిస్క్రిప్షన్ని తీసేసి దాన్ని అమెండ్ చేసి 10th షెడ్యూల్ని ఒక టైం బౌండ్ మేనర్ 1 or 2 months or 3 months మ్యాక్స్ 6 months లోపు ఒక డిస్క్వాలిఫికేషన్ నోటిఫికేషన్ స్పీకర్ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక టైం బౌండ్ మేనర్లో దాన్ని డిస్పోజ్ చేయగలిగితే ఇలాంటి డిఫెక్షన్స్ని అరికట్టేసి ప్రజాస్వామ్యానికి ఒక ప్రజాప్రతినిధి లోకల్ ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయొచ్చు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి ఇన్సిడెంట్ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 4 yearsగా ఆ నర్సాపురం ప్రజలు కంప్లీట్లీ డిస్కనెక్టెడ్ ఉన్నారు. ఒక్కడికి వస్తే ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉందని అరెస్ట్ అవుతారని ఒకటి, తర్వాత ఆయన ఫ్రీగా వచ్చి ప్రజల్ని కలిసి ప్రజల అవసరాలు తీర్చే పరిస్థితి లేకుండా ఒక ఎంపీగా అనేది ఢిల్లీలో ఉండి తన కార్యకలాపాలను నిర్వర్తిస్తూ ఉండేవారు. ఈ క్రమంలో ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా అనేది స్పీకర్ చేతిలో డిస్క్రిప్షన్ పెట్టకుండా ఒక టైం బౌండ్ మేనర్లో పెట్టాలి. ఒకటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా చూసుకుంటే స్పీకరు చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న గంటా శ్రీనివాసరావు గారు రిజిగ్నేషన్ ఆయన ఎమ్మెల్యేగా రిజైన్ చేసిన తర్వాత చాలా సంవత్సరాలుగా పెండింగ్ వచ్చి కేవలం రాజ్యసభ ఎన్నికల ముందు వచ్చేసరికి వాళ్ళ అవసరాలు ఇచ్చారు. టీడీపీకి ఓటు పడితే రాజ్యసభ ఎంపీకి ఇబ్బంది అవుతుందేమో, ఆ ఓటు కూడా పడకుండా ఉండేదానికి అప్పుడు ఆ టైంలో అంటే ప్రభుత్వానికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు డిస్క్వాలిఫై చేసి అవసరం లేని టైంలో దాన్ని అలా డస్ట్బిన్లో పడేసేసి లేకపోతే సైడ్ ట్రాక్ చేసేసి అలా పెట్టడం కరెక్ట్ కాదు. సో దాని మీద టైం బౌండ్ డెసిషన్ తీసుకునేలా ఒకటి అమెండ్ చేయాల్సిందే 10th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని. తర్వాత ఇప్పుడు ఇలాంటి లీడర్స్ ఎవరైతే ఇప్పుడు రఘురామకృష్ణరాజు కానీ, వల్లభనేని వంశీ గారు కానీ, తర్వాత కరణం బలరాం గారు కానివ్వండి, తర్వాత మనకు వేరే లీడర్స్ పార్టీలు పవర్లోకి వచ్చిన తర్వాత వేరే పార్టీలకి అఫిలియేషన్ చూపించారు. ఇలా ఒక వ్యక్తి చుట్టూ రాజకీయాలు పవర్ఫుల్ లీడర్స్ మీద యాంటీ డిఫెక్షన్ లా అనేది చూపించక యాక్షన్ తీసుకోకపోవడం కూడా ఒక రకంగా ప్రజాస్వామ్యంలో దాన్ని ఏమంటారు, ఒక వ్యక్తి ఆరాధన కావచ్చు, లేకపోతే ఒక వ్యక్తికి భయపడి ఒక డెసిషన్ తీసుకోకుండా ఇనాక్టివ్ మోడ్లో ఉంచడం కూడా అది కరెక్ట్ కాదు. తద్వారా ఏంటంటే కాన్స్టిట్యున్సీ పేరులో ప్రజలు ఇబ్బంది పడతారు. ఇప్పుడు వల్లభనేని వంశీ గారి మన ఇన్సిడెంట్ మనం చూసుకుంటే ఆయన టీడీపీ నుంచి ఎన్నికయ్యారు. టీడీపీ క్యాడర్ ఆయన్ని సపోర్ట్ చేసింది. ఆయన వైసీపీకి లాయల్ అయిపోయారు. టీడీపీ అక్కడ ఆయనకు ఇష్టపడి ఆయన కోసం కష్టపడి ఓట్లు వేసిన ప్రజల పరిస్థితి ఏంటి? ఆయన స్వార్థం ఆయన చూసుకొని పార్టీ మారిపోయారు. అక్కడ ఓటర్ల పరిస్థితి ఏంటి? కాన్స్టిట్యున్సీ ప్రజల పరిస్థితి ఏంటి? ఆయనతో పాటు కొంతమంది ఆయన వెళ్ళిన పార్టీ నచ్చి రావచ్చు, నచ్చకపోతే రాకుండా ఉండొచ్చు. రానున్న పరిస్థితి ఏంటి? సో ఇలాంటి యాంటీ డెమోక్రటిక్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఒక పార్టీ ద్వారా ఎన్నిక ఇంకో పార్టీకి రావడం అనేది యాంటీ డెమోక్రటిక్ ప్రాసెస్. అది ఇలాంటి ప్రాసెస్ని పాల్పడే వారిని టైం బౌండ్ మేనర్లో డిస్క్వాలిఫై చేసి అక్కడ మళ్ళీ రీఎలక్షన్ జరిపించి ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వాన్ని ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత స్పీకర్ మీద కానీ, తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న ఈసీ చేతుల్లో ఉంది. పార్టీ యాంటీ డిఫెక్షన్ యాక్టివిటీ నోటీస్ ఒక్కసారి వచ్చిన తర్వాత టైం బౌండ్ మేనర్లో మనం దాని మీద డెసిషన్ కానీ తీసుకోకపోతే అక్కడ ఇబ్బంది పడేది ప్రజలు, నాయకులు కాదు. నాయకులు వాళ్ళ లాయల్టీని చూసి స్విచ్ ఓవర్ అవుతారు. తర్వాత వాళ్ళు గవర్నమెంట్కి అనుకూలంగా ఉంటే వాళ్ళకి కావాల్సిన వ్యాపారపరమైన వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్ట్ పనులను వాళ్ళు చేసుకుంటారు. కానీ ప్రజలు కదా ఇబ్బంది పడేది. సో ఇలాంటి యాంటీ డెమోక్రటిక్ ప్రాసెస్ని అరికట్టేదానికి అది మన 10th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసేసి టైం బౌండ్ మేనర్లో డెసిషన్ తీసుకునేలా ఉంటే బాగుంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మరి రఘురామకృష్ణరాజు గారు అక్కడ పోటీ చేసినా గెలవలేని పరిస్థితి ఆయన తెచ్చుకున్నారంటారు.
అంటే పోటీ చేసినా గెలవలేని పరిస్థితి తెలియదు, కానీ ఒకటైతే ఒక విషయంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఆయనకు సీట్ రాకుండా ఆయన బాహటంగా కొన్ని నెలలుగా సంవత్సరాలుగా చెప్తా ఉన్నారు, కూటమి నుంచి ఆ నరసాపురం సీట్ ఎవరు తీసుకుంటే ఆ కూటమి తరఫున నేనే పోటీ చేస్తానని చెప్పారు ఆయన. సో కూటమి తరఫున నరసాపురం సీట్ ఇప్పుడు బీజేపీకి లేదు, ఆ బీజేపీ సీట్ వేరే వాళ్ళకి ఇచ్చారు. అంటే లాబింగ్లో వైసీపీ పార్టీ ఖచ్చితంగా అప్పర్ హ్యాండ్ సాధించింది అతని మీద. ఓకే, ఎవరైతే ఇన్ని రోజులు ఆయనకు బాహటంగాను సపోర్ట్ చేశారో, ఎన్ని మీడియాలు అతనికి అంతలా కవరేజ్ ఇచ్చాయో, వాళ్ళందరూ ఈరోజు రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇవ్వాలని ఏ పార్టీల కోసం అయితే ఆయన పనిచేశారో, ఒక పార్టీ తరఫున గెలిచి ఇంకో పార్టీ కోసం ఆయన పనిచేశారో, సొంతగా ఎలక్ట్ అయిన పార్టీని డ్యామేజ్ చేసే పనులు అయితే ఏవైతే చేశారో, వాళ్ళు మాకు డ్యామేజ్ జరిగిందని వాళ్ళు సీట్ రాకుండా అడ్డుకోగలిగారు. ఎవరి కోసం అయితే ఆయన నిలబడగలిగారో, డైరెక్ట్గానే నిలబడగలిగారో, వాళ్ళు ఆయనకు సీట్ ఇచ్చి ఆయన కోసం నిలబడే పరిస్థితి ఉందా? ఏ మీడియా హౌస్లో అయితే ఆయనకి పైకి లేపాయో, ఈరోజు ఆ మీడియా హౌస్లో ఇతనికి సీట్ ఇవ్వాలని చెప్పగలిగే ఒక సాహసం చేయగలవా? ఇప్పుడు చూసుకుంటే ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ తర్వాత పార్లమెంట్ స్థానాలు ఆ కూటమి తరఫున కూడా ఆల్మోస్ట్ డిక్లేర్ చేసేసారు. ఇప్పుడు ఈయనకి ఎక్కడ అకామిడేట్ చేయగలరు ఆ కూటమి తరఫున? బీజేపీ అయితే డిక్లేర్ చేసే పరిస్థితి లేదని క్లియర్ అయిపోయింది మనకు. ఇప్పుడు టీడీపీ జనసేన రెండు ఉన్నాయి. టీడీపీ జనసేనకు ఆయన లాయల్టీని ఓపెన్గానే చూపించారు. ఇప్పుడు ఈ క్రమంలో టీడీపీ కానీ జనసేన కానీ ఆయన సైడ్ అసలు ఏమాత్రం కొంచెం అన్నా ఇన్ రిటర్న్ లాయల్టీ చూపించగలరా? చూపించే పరిస్థితి ఉందా? సో వ్యక్తి పూజ మానేసి ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేస్తుంటే రఘురామకృష్ణరాజుకి ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఆయన పర్సనల్ వెంజెన్స్ ఒకటి, తర్వాత వేరే పార్టీల మీద, మా పార్టీ లీడర్షిప్ మీద వ్యక్తి పూజ చాలా అద్భుతంగా ప్రదర్శించారు. ఆయన ప్రజలతో కనెక్టెడ్గా లేకుండా ఉండిపోయగలిగారు. ఏదన్నా ఫోన్లో టచ్లో ఉండుంటారు, కానీ డైరెక్ట్ పబ్లిక్ కాంటాక్ట్ మిస్ అయిపోయారు. పబ్లిక్ డెవలప్మెంట్కి దూరంగా అయిపోయారు. అల్టిమేట్గా ఆయన ఎంపీ సీటుకి దూరం అయిపోయారు కదా. సో వ్యక్తి పూజ అనేది ప్రజాస్వామ్యంలో చాలా డేంజర్ అండి. అది ఏ పార్టీలో ఉండేవండి. వ్యక్తి పూజ సైడ్కి ఒక లీడర్షిప్ వెళ్తుంది అంటే ఆ పార్టీకి మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. సో ఆంధ్రప్రదేశ్లో ఈ కల్చర్ మారాలి. పొలిటికల్గా వ్యక్తి పూజ అనే కల్చర్కి చాలా దూరం జరగాలి. ఇంకా రైట్ ఫ్రమ్ ఓటర్ టు లీడర్షిప్ అండి. పర్టికులర్ లోకల్ లెవెల్లో ఉండే లీడర్కి అంత వ్యక్తి పూజ చేయని అవసరంలా. అంత వ్యక్తి పూజ చేస్తే డెవలప్మెంట్ పరంగా ఎక్కడుంది మీ నియోజకవర్గం కానీ మీ గ్రామం కానీ? అంతలా ఆరాధిస్తారు కదా పర్టికులర్ లీడర్ని. మీకు విలేజ్కి కావాల్సిన బేసిక్ నీడ్స్ అన్నీ అందుతున్నాయి ఆ టైంలో? అందవు కదా. అలాంటి లీడర్స్ మీద వ్యక్తి పూజ ఎందుకు? వ్యక్తి పూజ వల్ల నష్టపోయేది ప్రజలు, ఇండివిజువల్స్. పార్టీ లీడర్స్ టాప్ లెవెల్లో ఉండేవాళ్ళు బాగానే ఉంటారండి. అల్టిమేట్గా వ్యక్తి పూజతో నష్టపోయేది ప్రజలు, రాష్ట్రం. సో దాన్ని అడ్డుకట్ట వేయాలంటే ఖచ్చితంగా 10th షెడ్యూల్ని అమెండ్ చేసేసి టైం బౌండ్ మేనర్లో స్పీకర్ దాని మీద డెసిషన్ తీసుకోవాల్సిన వెసులుబాటుని కల్పించాల్సి ఉందండి రాజ్యాంగపరంగా. ఓకే, ఇక మీరు మొదట అన్నారు జగన్ గారు సక్సెస్ అయ్యారు అని. అంటే టీడీపీ, జనసేన, బీజేపీ 3 కూటమిలో ఉన్నాయి. అటువంటప్పుడు రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ చూపించారు బీజేపీ పైన అని అంటారా? అంతే కదండి. ఇప్పుడు ఆ సీటు బీజేపీ గట్టిగా అడిగేలా చేసుకోగలిగారు. బీజేపీకి వచ్చిన సీటు బీజేపీ మళ్ళీ రఘురామకృష్ణరాజు గారికి రాకుండా చేయగలిగారు కదా, చేసినట్టే కదా. అదే జగన్మోహన్ రెడ్డి, అదే రఘురామకృష్ణరాజు ఓపెన్ ఒప్పుకున్నారు కదా, నాకు సీట్ రాకుండా మీరు చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యారని ఆయన ఒప్పుకుంటున్నారు కదా. నేను చెప్తున్న మాట కదా, ఆయన ఒప్పుకున్నారు అది. ఓకే, అంటే దీని ప్రకారం బీజేపీ, వైసీపీ మన కుమ్మక్క అయ్యాయా? అంటే ఒకటండి, 2019 నుంచి 2014 నుంచి వైసీపీకి ఉన్న రాజ్యసభ తర్వాత లోక్సభ ఎంపీలు ఏనాడు కూడా బీజేపీకి అగెనెస్ట్గా చట్టసభల్లో, పర్టికులర్లీ లోక్సభ, రాజ్యసభల్లో ఏ ఒక్కరోజు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఒక ప్లకార్డు పట్టుకొని స్లోగన్స్ ఇవ్వడం చేయలేదు. బీజేపీ తీసుకొచ్చిన అత్యంత దుర్మార్గమైన చట్టాలు, రైతు వ్యతిరేక చట్టాలని సపోర్ట్ చేసింది. సిఏఏ లాంటి చాలా డేంజరస్ చట్టాన్ని కూడా సపోర్ట్ చేసింది. యూ నేమ్ ఎనీ ఫెడరల్ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేసే చట్టాలు తీసుకొచ్చినా సపోర్ట్ చేసింది. సో వాళ్ళు తీసుకొచ్చిన ప్రతి చట్టాన్ని సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని కాదని ఎందుకు అనుకుంటారు? అసలు గత 10 సంవత్సరాలలో బీజేపీ కేంద్రంలో ప్రభుత్వంలో ఉండి తీసుకొచ్చిన ప్రతి అంశాన్ని పార్లమెంట్లో సపోర్ట్ చేసింది. బీజేపీ నిలబెట్టిన 2 సార్లు ఇద్దరు రాష్ట్రపతులు, 2 ఉపరాష్ట్రపతులకి మద్దతు ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్సీపీ. సో ఇన్ని రకాలుగా అన్కండిషనల్గా బీజేపీకి ఒక లాయల్ పార్ట్నర్గా ఉన్నప్పుడు వాళ్ళు వైసీపీ మాట ఎంతో కొంత వింటారు కదా. వీళ్ళు కూడా ఇన్ రిటర్న్ మేము ఇన్ని రకాలుగా సహకరిస్తున్నాం, మా కోసం ఒక పని చేయండి అని అడుగుతారు కదా వాళ్ళు. సో బీజేపీ, వైఎస్ఆర్సీపీ మధ్య క్విడ్ ప్రోకో మెకానిజం చాలా బలంగా ఉంది. మీకోసం మేము ఇది చేస్తాం, మా కోసం మీరు ఇది చేయండి. ఈ ప్రాసెస్లో రాష్ట్రం ఎటు గందరగోళం పాలైనా పర్లేదు, రాష్ట్ర ప్రజలు ఎటుపోయినా పర్లేదు,
అని దాన్ని ఒక అండర్స్టాండింగ్తో రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్ని పక్కన పెట్టేసేసి వైసీపీ పార్టీ యొక్క ఇంట్రెస్ట్లతో బీజేపీతో సఖ్యతగా ఉంటున్నారు వాళ్ళు. ఓకే. సో అంటే బీజేపీ అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు చూసుకుంటే చాలా వీక్ గా ఉన్నారు, కేవలం వైసీపీ పార్టీని గెలిపించడానికి మాత్రమే ఉన్నారు అంటే ఒక విమర్శ అయితే వచ్చింది. మరి దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తర్వాత పొలిటికల్ అనలిస్టుల దగ్గర నుంచి మనం చాలా ఆఫెన్ గా వింటున్నమాట, బీజేపీ చేస్తున్న ప్రతి మూవ్ అది వైసీపీకి అనుకూలంగా ఉండేదానికే చేస్తుందనేసి క్లియర్గా అర్థమవుతుంది. అంత క్లియర్గా కామన్ పీపుల్కి, అనలిస్టులకి, బాహ్య ప్రపంచానికి అర్థమవుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో కానీ ఇతర తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ని ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుతున్నప్పుడు బీజేపీతో పొత్తు కావాలని కోరుకున్న పార్టీలు జనసేన, టీడీపీలకి ఇది అర్థం కావట్లేదా? అర్థమయ్యి కూడా ఎందుకు కామ్గున్నారు? పొత్తులు ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు, వేరేలా వెళ్ళొచ్చు కూడా, కానీ వీళ్ళు ఎందుకు నయానో భయానో బీజేపీతో ఉంటే మనకు పొలిటికల్గా ఎంతో కొంత మైలేజ్ వస్తేమో వీళ్ళ స్వార్థం వీళ్ళకు ఉంది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు అనేది రాష్ట్రంలో ఉన్న ఏ పార్టీకి లేదు. అది బీజేపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, వైఎస్ఆర్సీపీ కానివ్వండి, ఏ పార్టీకి కూడా రాష్ట్ర ప్రయోజనాలు లేవు. పొలిటికల్గా ఆ పార్టీ యొక్క లాభాలు, ఆ పార్టీ యొక్క ప్రయోజనాల కోసం ఆశించే డైరెక్ట్ పొత్తులు కానీ ఇండైరెక్ట్ పొత్తులతో కానీ ముందుకెళ్తున్నారు వీళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.